లూకాసు వార్త 22వ అధ్యాయము 63 నుంచి 71 వరకు ఉన్నటువంటి వాక్యభాగం. 63వ వచనం. యేసును నిర్బంధించిన వారు ఆయనను వెక్కిరించారు, కొట్టారు. ఆయన ముఖం కప్పి దాని మీద దెబ్బ కొట్టి, నిన్ను కొట్టినదెవరు? ప్రవక్తగా చెప్పు అని ఆయనను అడిగారు. ఆయనకు వ్యతిరేకంగా ఇంకా అనేక దూషణ మాటలు పలికారు. ఉదయం కాగానే ప్రజల పెద్దలు అంటే ప్రధాన యాజులు, ధర్మశాస్త్ర పండితులు కలిసి ఆయనను తమ సభ కూడిన చోటికి తీసుకెళ్లారు. అక్కడ నీవు అభిషిక్తుడవైతే అది మాతో చెప్పు అన్నారు. వారితో ఆయన ఇలా అన్నాడు, ఒకవేళ నేను మీకు అలా చెప్పినా మీరు నమ్మరు. నేను మిమ్మల్ని ఏదైనా అడిగితే నాకు మీరేమీ జవాబు చెప్పరు, నన్ను విడుదల చేయరు. అయితే ఇక మీదట మానవ పుత్రుడు బల ప్రభావాలున్న దేవుని కుడివైపు కూర్చొని ఉంటాడు. అందుకు వారంతా అలాగైతే నీవు దేవుని కుమారుడివా అన్నారు. వారితో ఆయన మీరు అన్నట్టే నేనే ఆయనను అన్నాడు. అందుకు వారు మనకిక సాక్ష్యంతో ఏం పని? ఇతడి నోటి మాట మనమే విన్నాం కదా. చిన్న ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధ కృపగల తండ్రి, చదివిన ఈ మాటలు మేము గ్రహించి వాటిని అర్థం చేసుకునేలాగా మీరే కృప చూపించమని, అందులో మీరు మా కొరకు ఏర్పరిచి ఉన్న ప్రభువా, దాచి ఉంచిన ఆ సత్యాలను ప్రభు మేము అందరము చూడగలగటానికి, స్పష్టంగా విని ప్రభువా గ్రహించగలటానికి మీరే కృప చూపించమని సహాయం చేయమని యేసునామమున స్తుతించి ప్రార్థించి పెట్టుకుంటున్నాము తండ్రి. జాన్సన్ ఎడ్వర్డ్స్ గారి ప్రముఖ ప్రసంగం మనకు తెలుసు కదా, ఉగ్రుడైన దేవుని చేతిలో పాపులు. ఉగ్రుడైన దేవుని చేతిలో పాపులు. ఆ ప్రసంగం 18వ శతాబ్దంలో అమెరికాలో ఒక గొప్ప ఉద్యమం తీసుకొచ్చిందని చెప్తారు. అంత మాత్రమే కాదు, ఆ తర్వాత ఆ ప్రసంగం విన్నవాళ్ళు, చదివిన వాళ్ళు చాలా మంది యేసు ప్రభువుని తన సొంత రక్షకుడిగా అంగీకరించి ఆయన తట్టు తిరిగినట్లుగా చరిత్ర చెప్తుందన్నమాట. అయితే ఇప్పుడు మనం చదివిన ఈ వాక్య భాగాన్ని చూస్తే దేవుడు తనను తాను ఉగ్రులైన మనుషుల చేతికి అప్పగించుకుంటున్నట్లుగా అనిపిస్తుంది కదా. కాబట్టి జాన్సన్ ఎడ్వర్డ్స్ గారి టైటిల్ని కాస్త అరువు తెచ్చుకొని కొంచెం మార్చి ఉగ్రుడైన పాపుల చేతిలో దేవుడు అనే టైటిల్ ఈ ప్రసంగానికి ఇచ్చాను. ఈ వాక్య భాగంలో యేసుక్రీస్తు ప్రభువారు విచారణ కోసం ప్రవేశపెట్టబడతాడు. ఇది లేఖనాల్లోనే అత్యంత విడ్డూరమైన విషయాల్లో ఒకటి. ఏంటంటే సమస్త భూలోకానికి న్యాయాధిపతి అయిన వాడు పాపల ఎదుట విచారణ కోసం నిలబడడు. ఒక దినాన తన పరిపూర్ణ నీతిని బట్టి ప్రతి మనిషికి తీర్పు తీర్చే ఆయన ఈ రోజున అపహసించబడ్డాడు, కొట్టబడ్డాడు, విచారణ జరిగి శిక్ష కూడా విధించబడింది. ఇదంతా ఒక ఎత్తు అయితే, ఆయన ఇదంతా మన కోసం స్వచ్ఛందంగా ఇష్టపూర్వకంగా చేస్తున్నాడు. ఈ వాక్య భాగంలో నమోదు చేయబడింది కేవలం చరిత్ర కాదు. ఇది మనకు యేసు ఎవరో, ఆయనకు మనుషులు సాధారణంగా ఎలా స్పందిస్తారో, మనం ఎలా స్పందించాలో మొదలైన దేవశాస్త్ర సత్యాలను ఆచరణాత్మకంగా తెలియజేస్తుంది ఈ వాక్య భాగం. యేసుక్రీస్తు విచారణలన్నింటినీ, అంటే యేసుక్రీస్తు విచారణ ఒక్కసారి జరగలేదు, మల్టిపుల్ టైమ్స్ జరిగింది. సో ఆ మల్టిపుల్ టైమ్స్ జరిగిన వాటన్నిటినీ క్రోనాలజికల్ సీక్వెన్స్ లో, అంటే టైం లైన్ లో దేని తర్వాత ఏది జరిగింది అనేది ఒకసారి నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఎందుకంటే ఒక్కొక్క సువార్త చదువుతున్నప్పుడు ఆ డీటెయిల్స్ అని అక్కడ కొన్ని ఉండడం వల్ల మనకి కొంచెం కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది. ఒకసారి నేను అది టైం లైన్ ప్రకారం చెప్తాను. యేసు ప్రభువారు మొదట అన్న ఎదుట ప్రవేశపెట్టబడతాడు. ఇది యోహాను సువార్తలో రాస్తారనమాట. అన్న అనే యాజకుడు, ప్రధాన యాజకుడు, అతని ఇంటి దగ్గరికి తీసుకెళ్తారు. ఫస్ట్ అసలు యేసుక్రీస్తు ప్రభువుని అరెస్ట్ చేయంగానే అన్న ఇంటి దగ్గరికి తీసుకెళ్ళినట్టు యోహాను సువార్తలో చదువుతున్నాం. తర్వాత కయప ఎదుట ప్రవేశపెట్టబడతాడు. అది కూడా కయప వాళ్ళ ఇంటి దగ్గరే జరుగుతుంది. అంటే అన్న ఇంటి దగ్గరికి వెళ్ళి ఆ తర్వాత మిగిలిన 3 సువార్తలు ఏం చెప్పారంటే అన్న మరియు కయప ఇంటి దగ్గరికి అని కలిపి చెప్పారు. యోహాన్లనేమో అన్న ఇంటికి అన్నారు. సో ముందు అన్న ఇంటికి వెళ్ళి తర్వాత కయప ఇంటికి వచ్చారు. అక్కడ మళ్ళీ ఇంకొక సెకండ్ ట్రయల్ అక్కడ జరిగింది అనమాట, కయప వాళ్ళ ఇంటి దగ్గర. దాని గురించి మిగిలిన 3 సువార్తల్లో ఉంది. కానీ ఈ విచారణల గురించి లూకా ఎక్కువగా వివరించలేదు. లూకా ఏం రాశాడు? 54వ వచనంలో ఒక మాట రాశాడు అంతే. చూడండి 54లో ఏముంది? వారాయనను పట్టి ఈడ్చుకొని పోయి ప్రధాన యాజకుని ఇంటిలోనికి తీసుకొని పోయిరి, అంతే. ఇంకా అక్కడ జరిగిన విచారణ గురించి ఎక్కువ డీటెయిల్స్ చెప్పలేదు. అవి మిగిలిన సువార్తల్లో ఉన్నాయి. అసలు అన్న ఇంటి దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ విచారణ ఎట్లా జరిగింది, కయప ఇంటి దగ్గర ఎట్లా జరిగింది అనేదంతా మిగిలిన సువార్తల్లో ఉన్నాయి. కానీ లూకా ఎక్కువ చెప్పకుండా ఇమ్మీడియట్ గా మళ్ళీ పేతురు ఫాలో అవుతున్నాడని అంతకుముందు చెప్పాడు కాబట్టి పేతురు పరిస్థితి ఏమైంది తర్వాత అని వివరించుకుంటూ వెళ్ళిపోయాడు. అది మనము లాస్ట్ వీక్స్ లో చూసాం, ప్రీవియస్ వీక్స్ లో కదా. తర్వాత యూదుల నియమాల ప్రకారం విచారణ రాత్రి జరగటం చట్ట వ్యతిరేకం. నైట్ టైం ఎట్లాంటి ట్రయల్స్ చేయకూడదు.
ఇనిషియేట్ చేయకూడదు అట్లీస్ట్. కాబట్టి పొద్దున్నే చీకటితోనే సన్హెద్రిను సభ ఏర్పాటు చేశారు. రాత్రి జరిగిన విచారణకు ఆల్రెడీ అయిపోయింది, అది చేయకూడదు కానీ ట్రయల్ ఆల్రెడీ ఇనిషియేట్ అయిపోయింది. రాత్రి జరిగిన విచారణకు హడావిడిగా పొద్దున్నే ఎర్లీ అవర్స్లోనే సమావేశానికి సన్హెద్రిను సభ లేదా ఇక్కడ ఈ వాక్యభాగంలో చెప్పినట్టు మహాసభ కూడుకోవడం జరిగింది. ఎందుకు? ఓన్లీ రాత్రి జరిగిన విచారణకు స్టాంప్ వేసేసి ఏదో మొక్కుబడిగా ఫార్మాలిటీ కోసం అనమాట, అందరి ఆమోదంతో యేసుక్రీస్తుపై తీర్పు జారీ చేయడానికి, ప్రకటించడానికి పొద్దున్నే వాళ్ళు కూడుకున్నారు. ఈ మహాసభ కూడుకున్న దాని గురించి ఈ రోజు వాక్య భాగంలో కొన్ని విషయాలు మనం చదువుతాం అనమాట. మహాసభలో ఉన్నటువంటి ఆ కౌన్సిల్ మెంబర్స్ ఉంటారు కదా, వాళ్ళందరూ కూర్చున్నప్పుడు అక్కడ ఏం విచారణ జరిగింది, వాళ్ళు ఏం అడిగారు, యేసుప్రభు ఎలా సమాధానం చెప్పారు, ఆ విషయాలన్నీ ఈ రోజు వాక్య భాగంలో మనం చదువుతాం. ఆ తర్వాత పిలాతు దగ్గరికి మళ్ళీ 4th ట్రయల్ కోసం పిలాతు దగ్గరికి తీసుకెళ్తారు. పిలాతు ఏం చేస్తాడు? హేరోదు దగ్గరికి పంపిస్తాడు. సో హేరోదు ముందు మళ్ళీ అది 5th ట్రయల్ అవుతుంది. హేరోదు ఏం చేస్తాడు? మళ్ళీ తిప్పి పిలాతు దగ్గరికి పంపిస్తాడు. అది 6th ట్రయల్ అనమాట. అప్పుడు రెండవసారి పిలాతు దగ్గరికి వచ్చినప్పుడు అప్పుడు ప్రజలు, అది పబ్లిక్ గా జరుగుతుంది, ప్రజలందరినీ అడగడం, లేదు మాకు బరబ్బా కాదు, సారీ యేసుక్రీస్తు కాదు బరబ్బానే కావాలి, యేసుక్రీస్తుని సిలువ వేయండి అని అందరూ అనేసరికి అతని చేతులు కడుక్కొని సిలువ వేస్తున్నట్టుగా చెప్పేస్తాడు అనమాట. సో ఇట్లా 6 ట్రయల్స్ అవుతాయి అనమాట మొత్తం. అందులో మనము లూక్ జస్ట్ ఒక్క వచనంతో 2 ట్రయల్స్ ని స్కిప్ చేసేసాడు, ఆ డీటెయిల్స్ మనకు చెప్పలేదు. సో ఇప్పుడు 3rd ట్రయల్ గురించి ఈ రోజుటి వాక్య భాగంలో మనం చూస్తున్నాం అనమాట. అన్నా కయప వాళ్ళ ఇంటి దగ్గర విచారణ జరుగుతున్నప్పుడే పేతురు యేసు ప్రభు వారిని తృణీకరించడం, 3 సార్లు కోడి కూయడం, ఆ సంఘటన అంతా జరిగిపోయింది. దాని గురించి గడిచిన వారిలో చూసాం. ఆ తర్వాత ఇంకా అక్కడ ఉండగానే జరిగిన మరికొన్ని సంగతుల గురించి ఇప్పుడు చెప్తున్నాడు. ఇక్కడ అన్నా కయప వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నప్పుడే జరిగిన ఇంకొన్ని సంఘటనలు ఉన్నాయి. ఇంకా సభ కూడుకోకముందు ఈ గ్యాప్ లో ఆ 2nd ట్రయల్ కి సభ ఎదుట జరిగే 3rd ట్రయల్ కి మధ్యలో ఇంకొన్ని సంగతులు జరిగాయంట. ఏంటవి? అవి ఇప్పుడు మనం చూడబోతున్నాం. ప్రధాన యాజకుడు ఇంటి వద్ద ఇంకా ఏం జరిగింది, అది 63 నుంచి 65 వరకు ఉన్న వచనాల్లో. క్రీస్తు నిర్దోషి అయినప్పటికీ అపహాస్యానికైనా గురయ్యాడు, దెబ్బలు తిన్నాడు అనే విషయాన్ని మనము చూడబోతున్నాం. యేసుక్రీస్తు ప్రభువారు తలుచుకుంటే అసలు అక్కడ ఉన్న వాళ్ళందరినీ ఆన్ ద స్పాట్ చంపేసి ఉండొచ్చు కదా, చంపగలిగి ఉండేవాడు. కానీ ఆయన ఇప్పటికీ బంధించబడటానికి, ఎగతాళి చేయబడటానికి, ఉమ్మి వేయబడటానికి, కొట్టబడటానికి, తృణీకరించబడటానికి తను తాను అప్పగించుకున్నాడు. దుష్టుల చర్యలన్నీ సహిస్తూ ఉన్నాడు. కనురెప్ప కాలంలో వాళ్ళెవరు ఉనికిలోనే లేకుండా ఆయన చేయగలడు, కానీ వారి దూషణ మాటలన్నీ ఓపికతో ఆయన భరించాడు. కొందరు ఆయన కనికరం చేత మారు మనసు పొంది విశ్వాసం ఉంచితే ఆ సమయంలోనే ఎవరు? ఆ కొందరిలో ఒకరెవరు? పేతురు గురించి ఆ సందర్భంలోనే కదా మనం చదువుతున్నాం. మిగతా వాళ్ళు తీర్పు దినం కోసం మరింత ఉగ్రతను మూట కట్టుకుంటున్నారు. యేసు ప్రభువారు తమ గొప్ప సహనాన్ని బట్టి ప్రస్తుతం పాపుల చేత తీర్పు తీర్చబడడానికి అనుమతించాడు అనమాట. అయితే లూకా 2 రకాల పాపుల గురించి మనకు తెలియజేస్తున్నాడు. 2 రకాల గుంపుల పాపులను గురించి లూకా మాట్లాడుతున్నాడు అనమాట. అందులో మొదటి గుంపు గురించి మొదటి 3 వచనాలు మనం చదువుతున్నాం. ఏంటి వాళ్ళు ఏం చేస్తున్నారు చూడండి. 63వ వచనంలో, యేసును పట్టుకొనిన మనుషులు ఆయనను అపహాసించి కొట్టి ఆయన ముఖము కప్పి, నిన్ను కొట్టిన వాడెవడో ప్రవచింపుమని ఆయనను అడిగి ఆయనకు విరోధముగా ఇంకను అనేక దూషణ వచనములు ఆడిరి. అన్నా ఇంటి వద్ద విచారణ అయిపోయిన తర్వాత యూదు నాయకులందరికీ సమాచారం వెళ్ళిపోయింది. ఏమని? ఎర్లీ మార్నింగే మహాసభ కూడుకోబోతుంది, మీరు అందరూ త్వరగా రావాలి అని. ఆ మహాసభ కూడుకోవడానికి సమయం పట్టిందేమో. ఈలోపు యేసు ప్రభువారిని బంధించిన దేవాలయ అధిపతులు అని చెప్పబడింది, కానీ టెంపుల్ గార్డ్స్ అన్నమాట. వాళ్ళే కదా యేసుక్రీస్తుని బంధించారు. వాళ్ళు యేసుక్రీస్తుతో కాసేపు ఆడుకుందాం అనుకున్నారనమాట. అనుకొని ఆయన ఏం చేశారు? అపహసించారు. బహుశా ఆయన బోధించే విధానాన్ని వాళ్ళు ఎగతాళి చేస్తుండొచ్చు, మిమిక్ చేస్తుండొచ్చు, ఆయన చేసిన కొన్ని ప్రకటనలను రిపీట్ చేస్తూ ఉండొచ్చు. ఆయన గలిలయుడు కాబట్టి గలిలయ ప్రాంతంలో పరిచర్య చేశాడు కాబట్టి ఎక్కువగా ఆ గలిలయల యాసలో మాట్లాడుతూ ఆయన వెక్కిరిస్తుండొచ్చు. ఆయన చెప్పిన కొన్ని బోధల్ని
విమర్శిస్తూ ఉండొచ్చు. మిగిలిన సువార్తల్లో వారు ఆయనపై ఉమ్మి వేశారు అని కూడా రాయబడింది అన్నమాట. ఆ తర్వాత ఆయన ముఖాన్ని ఏదైనా బట్టతో కప్పి ఆయనను కొట్టి ఎవరు కొట్టారో ప్రవచించమని అడిగే గేమ్ ఆడుతున్నారు అనమాట వాళ్ళు. అండ్ 65వ వచనంలో ఇంకా దాని అంతా ఆ లిస్ట్ అంతా ఇంకా కంప్లీట్ చేయకుండా 65లో ఒక మాట చెప్తున్నాడు సమ్మరైజ్డ్ గా, ఆయనకు విరోధంగా ఇంకను అనేక దూషణ వచనములు అనేది. అది మొదటి గుంపు వారు కేవలము ఫన్ కోసం, తమ వెర్రి ఆనందం కోసము నిర్దోషి అయిన యేసు క్రీస్తుని అపహసిస్తూ ఉన్నారు, కొట్టారు కదా, తమ సంతోషం కోసం, ఫర్ దర్ ఓన్ ప్లెజర్. ఇదంతా వింటుంటే అసలు ఎవరైనా ఒక మనిషిని అలా ట్రీట్ చేస్తారా అని అనిపిస్తుంది. స్పర్జన్ అనే భక్తుడు అంటాడు, మన రోషాన్ని ఆగ్రహాన్ని కాసేపు పక్కన పెట్టి మన దోషాన్ని ఒప్పుకొని పశ్చాత్తాపడదాం అంటాడు. ఎందుకంటే మనందరము మన పాపంతో యేసు క్రీస్తుని ముఖంపై గుద్దాము, ఆయన ముఖంపై ఉమ్మి వేశాము అని. ఆ పని మనందరము చేశామట. ఎలాగా? పాపం చేసి, పరిశుద్ధులైన దేవునికి వ్యతిరేకంగా పాపం చేయడం ద్వారా మనందరము యేసు క్రీస్తు ముఖంపై ఉమ్మి వేసిన వారమే, ఆయనను మనం కూడా కొట్టి గాయపరిచిన వారమే. మన పాపం కారణంగానే ఆయన ఈ అవమానాన్నంతా సహించి ఇష్టపూర్వకంగా శిలువకు కూడా తను తాను అప్పగించుకున్నాడు. సరే, ఒకప్పుడు అలా చేశాము, ఇప్పుడు అలా కాదులే, ఇప్పుడు మారు మనసు పొందాము, ఇప్పుడు మారిపోయాము అనుకుందామా అంటే, ఎన్నిసార్లు దేవుని సంగతుల కంటే వ్యక్తిగత సంతోషాలు ప్రాధాన్యమైనదిగా భావించాం మనం. ఎన్నిసార్లు దేవుడి గురించిన జోక్స్ కి, ఆయన దృష్టికి అసహ్యమైనవి, ఆయన వాక్య విరుద్ధమైన జోక్స్ కి మనం నవ్వుతూ వాటిని ఆనందించాం. బైబిల్ పాపము అని చెప్పిన వాటి యందు ఆనందించడానికి ఎన్నిసార్లు మనం అప్పగించుకున్నాం. అలా చేయడం ద్వారా ఈ దుష్టుని యేసుక్రీస్తు చేసిందే కదా మనం కూడా చేస్తున్నాం. వాళ్ళకి యేసుక్రీస్తు గురించి తెలియకపోవచ్చు, కానీ మనకు అంతా తెలిసి ఇట్లా ప్రవర్తిస్తూ ఉంటాం చాలాసార్లు. మన పరిస్థితి ఇంకెంత దారుణమైనదో కదా. ఒక డచ్ ఆర్టిస్ట్, ఆయన పేరు రెంబ్రాంట్ అన్నమాట, యేసుక్రీస్తు సిలువ వేయబడటం గురించి ఒక పిక్చర్, ఒక బొమ్మ గీస్తాడు ఆయన. ఆ పిక్చర్లు దాన్ని జాగ్రత్తగా గమనిస్తే ఫస్ట్ దాని వైపు చూడంగానే దృష్టి యేసుక్రీస్తు వైపుకు వెళ్తున్నాడు, సిలువ వేయబడిన యేసుక్రీస్తు ప్రభువారి వైపు. ఆ తర్వాత చుట్టూ ఉన్న ప్రజలు, వాళ్ళ పనులు, వాళ్ళ హావభావాలు, అవన్నీ కనబడుతూ ఉంటాయి. ఆ తర్వాత ఒక మూలకు ఒక వ్యక్తి బొమ్మ ఒక నీడలాగా ఒక మూలకు వేస్తాడంట. అతను మరెవరో కాదు, ఆ ఆర్టిస్టే. అంటే తన పాపాలే యేసుక్రీస్తు సిలువకు బిగించాయి యేసుక్రీస్తుని గ్రహించిన ఆయన ఆ పిక్చర్ లో తన బొమ్మ కూడా వేసుకుంటాడు అనమాట. సో ఈ ఫస్ట్ గ్రూప్ ఆఫ్ ఈ టెంపుల్ గార్డ్స్ ఉన్నారు కదా, ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువారితో ఇట్లా వ్యవహరిస్తున్నారో, వాస్తవానికి మనందరం కూడా వీళ్ళతో పాటు ఐడెంటిఫై చేసుకోవాల్సినటువంటి వారమే. మనం కూడా వారి వంటి వారమే. ఇక రెండవ గుంపు పాపులు. ఎవరి రెండవ గుంపు పాపులు? 66 నుంచి 68లో ఉన్నటువంటి వాక్య భాగంలో ఉన్నటువంటి వారు. క్రీస్తు నీతిమంతుడైనప్పటికీ ఆయనపై అబద్ధ ఆరోపణలు మోపి ఆయన్ని శిక్షించిన వాళ్ళు, తీర్పు తీర్చిన వాళ్ళు అనమాట. ఎవరు వాళ్ళు? ప్రధాన యాజకులు అనమాట. 66, 67, 28 వచనాలు. ఉదయము కాగానే ప్రజల పెద్దలను, ప్రధాన యాజకులను, శాస్త్రులను సభ కూడి ఆయనను తమ మహాసభలోనికి తీసుకొని పోయి, ఇక్కడ మీకు అర్థమైంది కదా, ఇప్పుడు మహాసభ ఎదుటికి యేసుక్రీస్తు ప్రభువారిని తీసుకెళ్లారు. 67వ వచనం, నీవు క్రీస్తు అయితే మాతో చెప్పు, మరి అందుకైనా నేను మీతో చెప్పినట్ల మీరు నమ్మరు, అదియుగాక నేను మిమ్మల్ని అడిగినట్ల మీరు నాకు ఉత్తరము చెప్పారు. పైకి చూడడానికి ఈ యూదు నాయకులు అంత క్రూరంగా అనిపించరు. ఆ టెంపుల్ గార్డ్స్ లాగా ఎందుకు అనిపిస్తారు? వీళ్ళు చాలా డీసెంట్గా ఉంటారు. వీళ్ళ బట్టలు, వీళ్ళ మాటలు, వీళ్ళ పద్ధతి. యేసుక్రీస్తు ఎడల పిచ్చి పిచ్చిగా ప్రవర్తించిన వాళ్ళకి లాగా, టెంపుల్ గార్డ్స్ లాగా ఉండరు. వీళ్ళ వ్యవహారం అట్లా ఉండదు, కానీ అదంతా పైకి చూడడానికి అట్లా ఉంటుంది. వీళ్ళు న్యాయం చేస్తామంటూ అంతా పద్ధతి ప్రకారం, ఫార్మాలిటీస్ ప్రకారమే విచారణ జరిగిస్తారు. తమ ప్రకటనలు, బోధల గురించి ఆయన అనేక ప్రశ్నలు అడుగుతారు, కానీ వారికి సత్యం అవసరం లేదు. వీళ్ళకి సత్యం కావాలా? వాళ్ళు యేసుక్రీస్తు గురించి నిజంగా తెలుసుకోవడం కోసం ఆయన అడుగుతున్నారా? అసలు కదా, వాళ్ళకి తెలుసు వాళ్ళు ఏం అడుగుతున్నారో దానికి సమాధానాలు కూడా వాళ్ళకి తెలుసు. వాళ్ళు ఏం చేయాలో ఆల్రెడీ ఫిక్స్ అయిపోయారు. ఎలాగైనా ఇతను ఏం చేయాలి? అడ్డు తొలగించుకోవాలి అనే ఆలోచనతోటి వాళ్ళు ఉన్నారు అంతే. వాళ్ళ అధికారానికి యేసుక్రీస్తు అడ్డొస్తున్నాడు. యేసుక్రీస్తుకి ముందంతా ఆయన పబ్లిక్ గా ఫేమస్ అవ్వక ముందంతా పరిస్థితి ఎట్లా సాగిందో అలాగే ఇప్పుడు కూడా కొనసాగాలని వాళ్ళు కోరుకుంటున్నారు. మొదటి గుంపు వారు తమ వెర్రి సంతోషం కోసం యేసుక్రీస్తు అలా ప్రవర్తిస్తే, ఈ రెండవ గుంపు వారిది, ఈ మత నాయకులది అధికార పిచ్చి.
ఆ పిచ్చితో వాళ్ళు యేసుక్రీస్తుని విచారించే విషయంలో చాలా రూల్స్ ని అతిక్రమించారన్నమాట. అసలు జాన్ మెకార్థర్ అనే భక్తుడు తన కామెంటరీలో రాస్తాడు ఈ విషయాలని. విచారణ జరగే ఆ పద్ధతి క్రమాన్ని మొత్తం అంతా విశ్లేషిస్తే జూయిష్ యొక్క కస్టమ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లో చాలా రూల్స్ ని వైలేట్ చేశారంట. యేసుక్రీస్తు ప్రభువారిని ట్రయల్ కి ప్రవేశపెట్టినప్పుడు లేదా నిలబెట్టినప్పుడు ఈ ట్రయల్స్ అన్నిట్లో చాలా రూల్స్ ని వైలేట్ చేశారంట వాళ్ళు. అసలు విచారణ రాత్రి మొదలు పెట్టకూడదు, కానీ యేసుక్రీస్తుని విచారించడము రాత్రే మొదలు పెట్టారు. ఎవరైనా బయట వారు నేరారోపణలు చేస్తే ఛార్జ్ తీసుకొని వస్తే అప్పుడు మహాసభ వాళ్ళు దాన్ని కన్సిడర్ చేసి ఆ విషయంలో విచారణ జరిగించి న్యాయం తీర్చాలి. కానీ యేసుక్రీస్తు విషయంలో మహాసభ వారే ఒక ప్రణాళిక ప్రకారం ఆరోపణలు సృష్టించి ఆయనను విచారణకు లాక్కొచ్చారు. వీళ్ళే గాడ్స్ ని పంపించి ఆయన లాక్కొచ్చారనమాట. పైగా విచారణ ఇళ్లలో జరగకూడదు, దేవాలయంలో జరగాలి. కానీ యేసుక్రీస్తు ప్రధాన యాజకుని ఇంటి దగ్గర విచారణ మొదలైంది. నేరం రుజువు కానంత వరకు ఏ వ్యక్తి నేరస్తుడు కాదు, నిందితుడు మాత్రమే. కానీ యేసుక్రీస్తును విచారించడం మొదలైనప్పటి నుంచి ఆయన నేరస్తుడుగానే పరిగణించబడుతూ విచారణ జరుగుతున్నట్టుగా కనబడతారు. వాళ్ళు అడిగే ప్రశ్నలు కావచ్చు, ఈ టెంపుల్ గార్డ్స్ వ్యవహరించే విధానం కావచ్చు, అన్ని కూడా ఆయన ఆల్రెడీ నేరస్తుడిని తీర్మానించేసినట్టుగానే ఆ కోణంలోనే వాళ్ళ విచారణ అంతా జరుగుతున్నట్టు అనిపిస్తుంది. నిందితుడు తన గురించి తాను చెప్పుకుంటున్నాడో, ఏదైతే చెప్పుకుంటున్నాడో తాను ఏం చెప్పుకుంటున్నాడో కేవలం వాటి ఆధారంగానే అతని తీర్పు తీర్చడానికి కుదరదు. కనీసం 2-3 సాక్షులు చెప్పింది విని అది నిజమా కాదని నిర్ధారించుకున్న తర్వాత తీర్పు తీర్చాలి. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది, ఆయన్నే అడుగుతున్నారు, ఆయన ఏదైతే ఆన్సర్ చెప్తున్నాడో దాన్ని బట్టే ముందుకెళ్ళిపోతున్నారు. అలాగే వెంటనే మరణశిక్ష విధించడానికి వీల్లేదు, కనీసం 3 రోజులు ఆగాలి. వీళ్ళు అసలు రాత్రి జరిగింది ట్రయల్, మార్నింగే సన్నిహితుల సభ అంతా కూడుకుంది. అంటే వాళ్ళు చేయాలనుకున్నది జరిగిపోవాలి కాబట్టి ఇంక ఇమీడియట్ గా అన్ని ఒకదాని తర్వాత ఒకటి. ఇలా ప్రారంభం నుండి ముగింపు వరకు మహాసభ వారు తమ సొంత చట్టాలను తామే అతిక్రమిస్తూ న్యాయాన్ని ఎగతాళి చేసే విధంగా మొత్తం రూల్స్ అన్ని వైలేట్ చేసుకుంటూ వెళ్ళినట్టు కనిపిస్తుంది. వాళ్ళకి కావాల్సింది ఒకటే, ఏంటది? మరణశిక్ష విధించే అధికారం వాళ్ళకి లేదు. రోముకు మాత్రమే ఆ అధికారం ఉందన్నమాట, అది వీళ్ళకి ఇవ్వబడలేదు. కాబట్టి పిలాతు ముందు ప్రవేశపెట్టబడినప్పుడు ఆరోపించడానికి ఒక కారణం కావాలి, అందుకు విచారణ జరుగుతుంది అంతే. నిజంగా న్యాయం జరిగించడం కోసము, నిజంగా సత్య నిర్ధారణ జరగడం కోసము, ఆయన ఏమైనా తప్పు చేశాడా అని తెలుసుకోవడం కోసం కాదు ఇది. పిలాతుకు ఒక కారణం చెప్పాలి. పిలాతు ముందు నిలిచినప్పుడు ఇతనికి మరణశిక్షకి అర్హమైనంత పెద్ద కారణం ఏదైనా ఇతని వైపు దోషం ఉంది అని చూపించగలిగేలాగా వీళ్ళకి ఏమైనా కావాలన్నమాట. దానికోసం ఇదంతా ప్రయాసపడుతున్నారు వాళ్ళు. అందుకని ఆయన మాటల్లోనే ఆయన నిరికించి పిలాతుకు అప్పగించాలని చూస్తున్నారు. ఆయన క్రీస్తును అంటే రాజును అని ఒప్పుకున్నాడు కాబట్టి ఇక రోముకు వ్యతిరేకంగా తాను రాజునని చెప్పుకుంటున్నాడని చెప్పి ఒక కారణం దొరికింది వాళ్ళకి. యేసు క్రీస్తును అభిమానించే వాళ్ళు వాళ్ళ మీదకి రాకుండా, గొడవ అవ్వకుండా ఉండాలి. అలాగే పేతురు ముందు నిలబడినప్పుడు వారి వాదనలు వినిపించి యేసును సిలువ వేసే పని ఎవరికి అప్పచెప్పాలి? పిలాతుగా అప్పచెప్పేసేయాలి. పిలాతు చేత జరిగించాలి, అది ఆయన చేత చేపించాలా, ఆ జడ్జిమెంట్ ఆయన ద్వారా రాబట్టాలన్నమాట. అది వీళ్ళ కుట్ర. ఇక్కడ ఆగి ఒక విషయాన్ని గమనించాలి, మనం ఒక విషయం నేర్చుకోవాలి. యేసుక్రీస్తుకు వ్యతిరేకంగా న్యాయాన్ని ఎగతాళి చేయడానికి పూనుకున్న ఈ వేషధారులైనటువంటి ప్రధాన యాజకులు లేదా మత నాయకుల నుంచి వాళ్ళు చేసింది, ఈ పని చేసిందంతా ఎవరు? మతపరమైన వ్యక్తులు, రిలీజియస్ పీపుల్ కదా. బయట నుంచి ఎవరైనా వచ్చేమని చేశారా? తర్వాత రోమన్లు ఇన్వాల్వ్ అవుతారు. కానీ ఇప్పటికి మాత్రం అపహాస్యం చేసి కొట్టిన టెంపుల్ గార్డ్స్ మరియు అన్యాయమైన విచారణ జరిగించిన మహాసభ వారు అందరూ మతపరమైన వ్యక్తులే, రిలీజియస్ పీపులే వాళ్ళందరూ. ప్రతి వారం మతపరమైన ఆచారాలు పాటించడం కోసము దేవాలయానికి వెళ్లే వాళ్ళే. మోషే ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్నామని నోటితో చెప్తారు, కానీ వాళ్ళ హృదయం దేవుడికి చాలా దూరంగా ఉంది. ఎందుకు? వాళ్ళు అసలు అక్కడికి ఎందుకు వచ్చారు? పస్కాను ఆచరించడానికి కూడుకున్నారు వాళ్ళు యెరూషలేంలో. అలాంటి సమయంలోనే వాళ్ళు యేసుక్రీస్తుని చంపాలనే ఈ కుట్ర చేస్తున్నారు. అంటే వాళ్ళ హృదయము యెహోవా దేవునికి చాలా దూరంగా ఉంది. కేవలం నోటితో మాత్రమే వాళ్ళు ధర్మశాస్త్రాన్ని అంగీకరిస్తూ మేము అబ్రహాము సంతానమని, యూదులమని చెప్పుకుంటున్నారు అంతే, దేవుని ప్రజలమని
చెప్పుకుంటున్నారు అంతే, కానీ వాళ్ళ హృదయం నిజంగా దేవునికి చాలా దూరంగా ఉంది. చాలాసార్లు ఈ ఆచారాలు పాటించడంతో సరిపెట్టేసుకుంటూ ఉంటారు అన్నమాట క్రైస్తవులు కూడా. ఆచార సంబంధమేవో కొన్ని ఆచారాలు పాటించడంతో అయిపోయింది, ఇంకా మనం చేయాల్సిందంతా చేసేస్తూ ఉన్నాం అని అనుకుంటూ ఉంటారు. వాటితోనే సరిపెట్టుకుంటూ ఉంటారు అనమాట. క్రైస్తవ్యం హృదయానికి సంబంధించిన మతం. ఇట్ ఇస్ రిలీజియన్ ఆఫ్ హార్ట్. నీ హృదయం దేవుని ఎదుట సరిగా లేకుండా ఎన్ని ఆచారాలు పాటించినా, పై భక్తి ఎంత చేసినా అంతా వ్యర్థమే. అవన్నీ చేసి ఇక ఇంతే, అంతా చేసేస్తున్నాను నేను అనుకుంటే నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నావు అంతే. బాగా బైబిల్ చదువుతూ, ప్రతి ఆదివారం చర్చికి వెళ్తూ, కానుకలు ఇస్తూ, ఇవన్నీ రెగ్యులర్ గా మనం చేస్తూ ఇంకేం చేయట్లేదు యేసు ప్రభు కోసం. ఇవి మాత్రమే, ఈ ఆచారాలు మాత్రమే పాటిస్తూ నేను అంతా చేసేస్తున్నాను అని అనుకుంటే అది నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నట్లే. నీ హృదయం దేవుని ఎదుట ఎలా ఉంది అనేది పరిశీలించుకోవాలి. నీ హృదయం దేవుని ఎదుట సరిగానే ఉందా? ఈ మత నాయకుల దగ్గర నుంచి మనం నేర్చుకోవాల్సిన మరొక విషయం ఏంటంటే, మన వ్యక్తిగత ఇష్టాలకు అనుగుణంగా ముందే ఒకదాన్ని ఫిక్స్ అయ్యి తర్వాత మన వాదనను, మన చర్యలను సమర్థించుకోవడానికి అవసరమయ్యే ఆధారాలు వెతుక్కోవడం లేదా సృష్టించడం చేయకూడదు. ఈ నాయకులకు వారి అధికార స్థానం అంటే ఇష్టం కదా. అంత మాత్రమే కాదు, వాళ్ళకు దేవాలయంలో జరిగే వ్యాపారాల ద్వారా కూడా మంచి ఆర్థిక లాభం వస్తుంది. కానీ యేసుప్రభు ఏం చేశాడు? పడద్రోసి, వాళ్ళ బల్లలు పడద్రోసి వాళ్ళందరినీ వెలగొట్టాడు. అందుకే వీళ్ళు యేసుక్రీస్తుని ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలని ఎప్పటి నుంచో చూస్తున్నారు. ఆయన ప్రకటించుకుంటున్న విధంగా ఆయన ప్రభువు క్రీస్తు అనడానికి ఎన్ని ఆధారాలు ఉన్నా సరే ఆ ఆధారాలన్నింటినీ వాళ్ళు పక్కన పడేసి ఆయన ఒక మోసగాడు నిరూపించడానికి అవసరమయ్యే ఆధారాలు వెతుకుతున్నారు. కాదు సృష్టిస్తున్నారు. ఆధారాలు వెతకడానికి ఏముంది? ఎంత వెతికినా దొరకదు, లేని ఆధారాలు ఎక్కడి నుంచి దొరుకుతాయి? సో సృష్టిస్తున్నారు, అబద్ధపు సాక్ష్యాలను, ఆధారాలను సృష్టించి ఆయన ఎలాగైనా ఇరికించాలని ప్రయత్నిస్తున్నారు. మనం ఎప్పుడు అలా చేయకూడదని ఈ నాయకులు చూసి మనము నేర్చుకోవాలి. మనం జాగ్రత్తగా ఉండకపోతే అలాంటి తప్పులు చేసే అవకాశం లేకపోలేదు. నేనేమనుకుంటున్నాను, నాకేది ఇష్టం అనేది కాదు, బైబిల్ ఏం చెప్తుంది అనేది ప్రాముఖ్యమైనది అయి ఉండాలి. మన గర్వంతో కూడిన పాపయుక్తమైన కోరికలను విమర్శించుకొని మన స్వయాన్ని విడిచిపెట్టి దేవుని వాక్యానికి విధేయత చూపించడానికి మనము సమర్పించుకుందాం. అంతేగాని మన పాప సంబంధమైన కోరికలను నెరవేర్చుకోవడం కోసం వాక్యంలో నుండే గాని సాధారణంగా గాని సాకులు వెతకొద్దు. కొన్నిసార్లు వాక్యంలో నుంచే ఏవో సాకులు, ఆధారాలు చూపించి మన పాప సంబంధమైన చర్యలను మనం సమర్థించుకునే ప్రయత్నము చేసే అవకాశం ఉంది. అట్లా ఎప్పుడు మనము చేయొద్దు. వెతికితే దొరుకుతాయి. సాకులు వెతకాలనుకున్న వాడికి ఎప్పుడైనా అవి తక్కువ పడతాయా? ఎప్పుడు తక్కువ పడవు. వెతికితే అట్లాంటివి చాలా దొరుకుతాయి. కానీ అలాంటి వారి అంతము దేవుని తీర్పే. నిజమైన విశ్వాసి తనను తాను విమర్శించుకుంటాడు, పాపం చేస్తే పశ్చాత్తాపం పొంది మారుమనసు పొందుతాడు, సత్యాన్ని అంగీకరిస్తాడు, సాకులు వెతకడు, చెప్పడు. నిన్ను నువ్వు కూడా ఈ విషయంలో పరిశీలించుకోవాలి. ఒకసారి ఒక వ్యక్తి నాతో ఇట్లా అన్నాడు, నేను యేసు ప్రభువుని నమ్మనండి అన్నాడు. నేను ఎందుకండి అని అడిగాను. చర్చికి వెళ్ళే వాళ్ళందరూ వేషధారులేనండి. కానీ వాస్తవానికి అతని సమస్య వేషధారుల యొక్క వేషధారణ కాదు. అతను తన పాపాన్ని ఎక్కువగా ప్రేమిస్తున్నాడు, దాన్ని విడిచిపెట్టలేకపోతున్నాడు. అదే అతని సమస్య. ఎవరి గురించో నీకెందుకు? నీకేం చెప్పాడు దేవుడు నీతో ఏం మాట్లాడుతున్నాడు? నీ సంగతి, నీ ఆత్మీయ సంగతి, నీ ఆత్మ పరలోకానికి వెళ్తుందా, నరకానికి వెళ్తుందా, నువ్వే స్థితిలో ఉన్నావు ఈ రోజున దేవుని ఎదుట నిలబడే? ఈ రోజు దేవుడు నిన్ను పిలిస్తే ఆయన ఎదుట నువ్వు నిలబడగలుగుతావా అని నీ గురించి కదా నువ్వు ఆలోచించుకోవాలి. వాళ్ళెవరో ఏదో కాబట్టి ఇప్పుడు వాళ్ళందరినీ బట్టా నీ జీవితం యొక్క అంతిమ గమ్యం నిర్ధారించబడేది. సో అతను తన పాపాన్ని ఎక్కువగా ప్రేమిస్తున్నాడు, దాన్ని విడిచిపెట్టడం ఇష్టం లేక అదొక సాకుగా, వంకగా చూపిస్తున్నాడు అనమాట. ఇటువంటి స్థితిలో మనం ఎవరము ఉండకూడదు. మూడవది, క్రీస్తు తన నిజమైన గుర్తింపును ప్రకటించడం తనకు ప్రాణాంతకమని తెలిసినప్పటికీ దాన్ని దాచిపెట్టకుండా బహిరంగంగా ప్రకటించినట్లు ఒప్పుకున్నట్టు మనం చూస్తున్నాం. యేసు ప్రభువు ఇంతవరకు చేసిన అవమానాన్ని అంతా మౌనంగా సహించాడు కదా. ఆయన తిరిగి ఏం అనట్లేదు. బొచ్చు కత్తిరించు వాని ముందు మౌనంగా ఉన్న గొర్రెవలే ఆయన ఇదంతా సహించాడు. అది కూడా మన కోసమే. మనల్ని కూడా అట్లా ఎవరి కోసమైనా చనిపోమని చెప్పిండు యేసు ప్రభు.
కానీ తన గుర్తింపు గురించిన ప్రశ్న వచ్చినప్పుడు మాత్రం ఆయన మాట్లాడకపోతే అప్పుడు ఆయన తన మౌనంతో సత్యాన్ని తృణీకరించినట్లే అవుతుంది. ఎగతాళి చేసినప్పుడు మౌనంగా ఉన్నాడు, కానీ నువ్వు ఎవరివి అని తన ఐడెంటిటీ గురించి క్వశ్చన్ చేసినప్పుడు మాత్రం ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. అందుకే యేసుప్రభు సూటిగా తన గురించి తానే సాక్ష్యం ఇస్తూ కొన్ని మాటలు చెప్తున్నాడు. మహాసభ వారి ఆలోచనలకు యేసుప్రభు ఆలోచనలకు చాలా తేడాలు ఉన్నాయి, చాలా వ్యత్యాసాలు ఉన్నాయి. ఇద్దరు కరెక్ట్ అయి ఉండే అవకాశం లేదు. అయితే యేసుప్రభు కరెక్ట్ అయి ఉండాలి, లేదా మహాసభ వాళ్ళు కరెక్ట్ అయి ఉండాలి. అయితే యేసుప్రభు వారి ప్రకటనలు దేవదూషణ అయి ఉండాలి, లేక అతి ప్రాముఖ్యమైన సత్యం అయి ఉండాలి. మహాసభ వాళ్ళు ప్రశ్నించినప్పుడు తప్పుడు ఉద్దేశాలతో ప్రశ్నించిన వాళ్ళు అడిగిన 2 ప్రశ్నలు చాలా చాలా ప్రాముఖ్యమైన ప్రశ్నలు. ఏంటవి? 67వ వచనంలో మొదటి ప్రశ్న ఉంది చూడండి. నీవు క్రీస్తు అయితే మాతో చెప్పుము అనేది ఇది మొదటి ప్రశ్న. అందుకు ఆయన ఏమంటున్నారు? నేను మీతో చెప్పిన ఎట్లా మీరు నమ్మరు. యేసును క్రీస్తుగా ఒప్పుకోవడం అంటే ఏంటి? ఆయన పరిపాలనను అంగీకరించడమే. దేశాల మీద, రాజుల మీద, సమస్త విశ్వం మీద మాత్రమే కాదు, నీ జీవితం పైన కూడా ఆయన పరిపాలనను అంగీకరించడం, ఆయన రక్షకుడిగా, ప్రభువుగా అంగీకరించడం. యేసుక్రీస్తు వారి ప్రభుత్వాన్ని తృణీకరించడం అంటే దేవుని తృణీకరించడమే. భూమి అంతటిని తీర్పు తీర్చే న్యాయాధిపతికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయడమే. ఇక రెండవ ప్రశ్న ఏంటి? ఇప్పుడు ఈ సందర్భంలో పాపులు యేసుక్రీస్తును తీర్పు తీరుస్తున్నారు, కానీ ఒక దినం రాబోతుంది, ఆ రోజున యేసుక్రీస్తే అందరికీ తీర్పు తీరుస్తాడు. ఆ దినం గురించి యేసుక్రీస్తు వారు ప్రస్తావిస్తూ 69వ వచనంలో ఏమంటున్నారు? ఇది మొదలుకొని మనుష్య కుమారుడు మహాత్మ్యము గల దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడగునని వారితో చెప్పాను. ఈ మాటలు పాత నిబంధనలోని ప్రవచనాలను జ్ఞాపకం చేస్తూ ఉన్నాయి. ఏమిటి ఆ ప్రవచనాలు? 2వ కీర్తన చూడండి ఒకసారి తీసి. 2nd Psalm 2వ కీర్తన మొదటి వచనం నుంచి ఉన్న వచనాలు నేను చదువుతున్నాను చూడండి. అన్యజనులు ఏల అల్లరి రేపుచున్నారు, జనములు ఏల వ్యర్థమైన దానిని తలంచుచున్నది. మనము వారి కట్లు తెంపుదము రండి, వారి పాశములను మన యొద్ద నుండి పారవేయుదము రండి అని చెప్పుకొనుచు భూరాజులు యెహోవాకును ఆయన అభిషిక్తునికి విరోధముగా నిలవబడుచున్నారని. ఇక్కడ వాడిన పదం ఏంటి? అభిషిక్తుడు అనే పదం వాడబడింది. అభిషిక్తునికి విరోధముగా వాళ్ళు నిలవబడుచున్నారు. ఏలికలు ఏకీభవించి ఆలోచన చేయించున్నారు. ఆకాశం ముందు ఆసీనుడుగున్న వాడు ఏం చేస్తున్నాడు? నవ్వుచున్నాడంట వాళ్ళని చూసి. వాళ్ళు తిరుగుబాటు చేసి ఏకీభవించి ఆయనకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తుంటే వాళ్ళని చూసి నవ్వుతున్నాడు. ప్రభువు వారిని చూసి అపహాసించుచున్నాడు. ఆయన ఉగ్రుడై వారితో పలుకును ప్రచండ కోపము చేత వారిని తల్లడింపజేయును. నేను నా పరిశుద్ధ పర్వతమైన సియోను మీద నా రాజును ఆసీనునిగా చేసి. ఇక్కడ వాడిన పదం ఏంటి? రాజు. కట్టడను నేను వివరించదను, యెహోవా నాకు ఇలాగూ సెలవిచ్చును, నీవు నా కుమారుడవు, నేను నిన్ను కనుడు. ఇక్కడ వాడిన పదం ఏంటి? కుమారుడవు. నన్ను అడుగుము, జనములను నీకు స్వాస్థ్యముగా భూమిని దిగంతముల వరకు సొత్తుగా నిచ్చదను. ఇనుపదండముతో నీవు వారిని నలగొట్టెదవు, కుండను పగలగొట్టినట్టు వారిని ముక్క చెక్కలుగా పగలగొట్టెదవు. కాబట్టి రాజులారా వివేకులయ్యుండి, భూపతులారా బోధనుండి, భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి, గడగడ వణుకుచు సంతోషించుడి. ఆయన కోపము త్వరగా రగిలి కొనును. కుమారుని ముద్దు పెట్టుకునడి, లేని ఎడల ఆయన కోపించును. అప్పుడు మీరు త్రోవ తప్పి నశించెదరు. ఆయనను ఆశ్రయించువారు ధన్యులు. ఇది వాస్తవానికి నియర్ ఫ్యూచర్ లో దావీదు గురించి, అలాగే అల్టిమేట్ గా మెస్సియా గురించి చెప్పబడినటువంటి మాటలు. ఎలా సంబోధించి చెప్తున్నాడు ఈ మాటలని కీర్తనకారుడు? ఏ పదాలు వాడాడు మెస్సియా గురించి? అభిషిక్తుడు, తర్వాత కుమారుడు, రాజు, ఇంకొక పదం అభిషిక్తుడు, కుమారుడు, రాజు. అంతేనా? మళ్ళీ కుమారుడు అని చివరి 12వ వచనంలో మనం చూస్తున్నాం. ఇదే విషయం గురించి 110వ కీర్తన 1వ వచనంలో కూడా కొన్ని మాటలు ఉన్నాయి చూడండి. Psalm 110:1, 110వ కీర్తన మొదటి వచనం. ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చిన వాక్కు, అంటే యెహోవా దేవుడు ప్రభు అయిన యేసు క్రీస్తుతోటి మెస్సియాతోని సెలవిచ్చిన వాక్కు ఏంటది? నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చేయ వరకు నా కుడి పార్శ్వమున. సో ఇది ఎగ్జాక్ట్ రిఫరెన్స్ కదా, కుడి పార్శ్వమున కూర్చుండుము అని యెహోవా దేవుడు మెస్సియాతో చెప్పిన మాటల్ని యేసు ప్రభు తనకు తాను అన్వయించుకుంటూ ఇప్పుడు మహాసభ ఎదుట మాట్లాడుతున్నాడు.
అంటే డైరెక్ట్ గా ఏమని రిఫర్ చేస్తున్నాడు? తాను ఎవరినని చెప్తున్నాడు? యేసు ప్రభు దేవుని కుమారుణ్ణి, మెస్సియాని అని చెప్తున్నాడు అనమాట. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 13-14 వచనాలు చూడండి. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 13-14 వచనాలు. రాత్రి కలిగిన దర్శనములను నేను ఇంకా చూచుచుండగా ఆకాశ మేఘారుడై మనుష్య కుమారుని పోలిన ఒకడు వచ్చి ఆ మహావృద్ధులకు వాని సన్నిధిని ప్రవేశించి ఆయన సముఖమునకు తేబడి. 14 సకల జనులను రాష్ట్రములను ఆయా భాషలు మాట్లాడేవారిని ఆయనకు సేవించినట్లు ప్రభుత్వమును మహిమయు ఆధిపత్యమును ఆయనకి ఇయ్యబడిను. ఆయన ప్రభుత్వము శాశ్వతమైనది, అది ఎన్నటికి తొలగిపోదు. ఆయన రాజ్యం ఎప్పుడునూ లయము కాదు. సో ఇక్కడ మనుష్య కుమారుడి రాజ్యము అది ఎలా ఉంటుంది అని ఆయన రాజ్యాన్ని గురించి కొన్ని మాటలు చెప్పారు. తన గురించి తాను ఇప్పుడు మనుష్య కుమారునని, తండ్రి కుడిపార్శ్వమున ఆసీనుడు అవబోతున్నానని చెప్పడం ద్వారా ఆయన ఏం చెప్తున్నాడు? తాను ఎవరినని చెప్తున్నాడు? ప్రభువునని, మెస్సియాని అని ప్రకటించుకుంటున్నాడు ఆయన. అది అర్థమైందా వాళ్ళకి? కాలేదా? అర్థమైందా? కాలేదా? అయింది కాబట్టి 70వ వచనంలో వాళ్ళు ఏం చెప్తున్నారు చూడండి, లూకాసు వార్త. అందుకు, ఎందుకు? కుడిపార్శ్వమున నేనే ఆసీనుడై ఉంటాను అని చెప్పి వీటిని రిఫర్ చేసుకొని ఆయన తాను మెస్సియాని, ప్రభువుని అని చెప్తున్నాడు విషయం వాళ్ళకి అర్థమైంది కాబట్టి అందుకు వాళ్ళు ఏమంటున్నారు? వారందరూ అట్లయితే నువ్వు దేవుని కుమారుడవా? అర్థం కాలేదా వాళ్ళకి? అర్థమైంది. అట్లయితే నువ్వు దేవుని కుమారుడవా అని అడగగా ఆయన మీరు అన్నట్లు నేనే ఆయన వారితో చెప్పాను. ఆయన మనుష్య కుమారుణ్ణి అని చెప్తుంటే వాళ్ళేమో నీవు దేవుని కుమారుడివా అంటున్నారు. తేడా ఉందా? ఉంది. మనుష్య కుమారుడివా అనేది అది ఎక్కడిదా రిఫరెన్స్? దానియేల్ రిఫరెన్స్ తీసుకొని ఈయన మాట్లాడుతుంటే వాళ్ళు ఏమన్నారు? నువ్వు దేవుని కుమారుడు అంటున్నారు. దానికి కూడా ఏమన్నా అవును అంటున్నాడు. అవును మీరు అన్నట్లే నేనే ఆయన అంటున్నాడు. అంటే ఆ రెండింటికి మధ్య ఉన్న కనెక్షన్ వాళ్ళకు కూడా తెలుసు కాబట్టే కదా ఈయన వాళ్ళు నేను మనుష్య కుమారుని అని చెప్తున్నప్పుడు వాళ్ళేమో నీవు దేవుని కుమారుడు అని అంటారు. ఎందుకు? రెండు టైటిల్స్ మెస్సియా గురించి వాడబడినవే అనే సంగతి కూడా వాళ్ళకి తెలుసు. మనుష్య కుమారుడైన మెస్సియా ఒక ప్రత్యేకమైన భావంలో దేవుని కుమారుడు అని వారికి తెలుసు. మరో విధంగా చెప్పాలంటే మీరు నన్ను తీర్పు తీర్చడానికి నిన్ను తీర్పు తీర్చడానికి మేము కూర్చున్నామని వాళ్ళు అనుకుంటున్నారు. కానీ నేనే మిమ్మల్ని తీర్పు తీర్చిపోయే దినం వస్తుందని ఆయన చెప్తున్నాడు. కానీ విచారం ఏంటంటే మహాసభ వారు యేసుక్రీస్తును ప్రభువుగా అంగీకరించారా? అంగీకరించలేదు. ఇదే అసలు విషయం. యేసుక్రీస్తు గురించి చెప్పబడుతున్న సాక్ష్యానికి నువ్వు ఎలా స్పందిస్తున్నావు? సరిగ్గా స్పందించావా? నువ్వు నీ జీవితాన్ని పరిపాలిస్తున్నావా? లేక యేసుక్రీస్తు నీ జీవితాన్ని పరిపాలించేలాగా ఆయనకు నువ్వు అప్పగించుకున్నావా? నువ్వు చనిపోయేలోపు మారు మనసు పొంది యేసుక్రీస్తును ప్రభువుగా రక్షకుడుగా అంగీకరించాలి. లేకపోతే ఆయన తీర్పుకు నువ్వు గురవుతావు. ఈ రోజున ఆయన పాపులు చెల్లించాల్సిన మూల్యాన్ని చెల్లించడం కోసం శ్రమ అనుభవిస్తున్న గొర్రెపిల్లగా కనబడుతున్నాడు. కానీ ఆయనపై తిరుగుబాటు చేసి ఆయన తృణీకరించే వారంతా త్వరలోనే ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 16-17 వచనాలు చెప్పిన విధంగా ఏడుస్తారనమాట, విలపిస్తారు, రోధిస్తారు. ఏముంది అక్కడ చూడండి, 16-17 వచనాలు. బండల సందులలోను దాగుకొని సింహాసనాసీనుడై ఉన్న వాని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు ఉగ్రత మహాదినము వచ్చెను, దానికి తాళ జాలిన వాడెవడు? 17వ వచనం. మీరు మా మీద పడి ఆయన సన్నిధికి గొర్రెపిల్ల ఉగ్రతకును మమ్మను మరుగు చేయుడి అని పర్వతములతోనూ బండలతోనూ చెప్పుచున్నాడు. బండలతో ఏం చెప్తున్నట్ట? మా మీద పడి ఆయన సన్నిధిని గొర్రెపిల్ల ఉగ్రతను మమ్మను మరుగు చేయుడి అని ఎవరితోనూ అంటున్నాడు? పర్వతములతోటి బండలతోటి చెబుతున్నాడు. ఒకవేళ ఇంకా ఎవరైనా యేసుక్రీస్తు ప్రభు గురించి చెప్పిన సాక్ష్యానికి సరిగ్గా స్పందించుండకపోతే ఇదే సమయం. అలాగే తనను అవమానించినప్పుడు ఆయన మౌనంగా ఉన్నాడు. కానీ తన గుర్తింపు గురించి ప్రశ్నించినప్పుడు తన ప్రాణం మీదకు వస్తుందని తెలిసినప్పటికీ ధైర్యంగా తన గుర్తింపుని ప్రకటించాడు ప్రభు. ఈ విషయంలో మనం మన ప్రభు మాదిరిని అనుసరించవలసిన వారం కదా. బహిరంగంగా ప్రభు ఒప్పుకోవడం అంటే ఖచ్చితంగా దానికి తగిన మూల్యము చెల్లించాల్సి ఉంటుంది. భయంలోనూ ఒత్తిడిలోనూ ఉన్నప్పుడు పేతురు ఏం చేశాడు? యేసుక్రీస్తుని తృణీకరించాడు. గర్వంతో మహాసభ వారు యేసుక్రీస్తుని తృణీకరిస్తున్నారు. వాళ్ళేమో ఒత్తిడితో, పేతురేమో ఒత్తిడిలో, వీళ్ళేమో గర్వంతో.
మరి నీ సంగతి ఏంటి? నువ్వు ఆయనను అంగీకరించేవాడిగా, అంగీకరించే దానవుగా ఉంటున్నావా? భయంతోనూ ఒత్తిడిలోనూ ఏది ఏమైనా, ఎక్కడైనా, ఎప్పుడైనా ఆయనను ధైర్యంగా ఒప్పుకుంటున్నావా? ఆయన గురించి సాక్ష్యం ఇస్తున్నావా? అది ఒకానొక గుర్తు నువ్వు ఆయనకు చెందినవాడువో కాదో తెలుసుకోవడానికి. ఒక మిషనరీ ఒకసారి ఇలా అన్నాడు, యేసుక్రీస్తు దేవుడు నా కోసం చనిపోయాడు. యేసుక్రీస్తు దేవుడు నా కోసం చనిపోయాడు, ప్రాణం పెట్టాడు, తన ప్రాణాన్ని ధారపోశాడు. ఇంతకంటే గొప్ప త్యాగం వేరొకటి లేదు. ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి అర్థం చేసుకో. యేసుక్రీస్తు దేవుడు, ఆయన నా కొరకు తన ప్రాణాన్ని అర్పించి సిలువలో బలి అయి చనిపోయాడు. ఇంతకంటే గొప్ప త్యాగం మరొకటి లేదు. అప్పుడు నేను ఆయనకు తిరిగి కృతజ్ఞతతో ఏం చేసినా అది ఆయన త్యాగంతో పోలిస్తే ఎన్నదగినది కాదు. తిరిగి నేను ఏం చేసినా ఆయన చేసిన దాంతో పోలిస్తే అసలు అది కన్సిడర్ చేయడానికి అసలు ఏమాత్రం ఎన్నదగినది కాదు. ఈ మాటలు జాగ్రత్తగా వినండి. క్రీస్తును ఒప్పుకుంటే ఈ లోకములో నువ్వు తగిన మూల్యం చెల్లించాల్సి ఉంటుంది. కానీ తృణీకరిస్తే నిత్యత్వంలో దానికి తగిన మూల్యం యుగ యుగములు చెల్లించాల్సి ఉంటుంది. ఇక చివరిగా 4వదిగా క్రీస్తు యొక్క విచారణ సువార్తను అంగీకరించినప్పుడు జరిగే గొప్ప మార్పిడిని వెల్లడి చేస్తుంది. ఏంటా గొప్ప మార్పిడి? గ్రేట్ ఎక్స్చేంజ్ అంటారనమాట దాన్ని. ఆ గ్రేట్ ఎక్స్చేంజ్ ఏంటంటే మన పాప శిక్షను క్రీస్తు తనపై వేసుకొని తన నీతిని మనకు అనుగ్రహించడం. అందులో ఫస్ట్ ఆస్పెక్ట్ ఏదైతుందో మన పాప శిక్షను ఆయన మీద వేసుకోవడం అనేది, దాని గురించి ఈ వాక్య భాగంలో మనం చూస్తున్నాం. నిర్దోషి అయిన వాడు తీర్పుకు లోనయ్యాడు. ఎందుకనంటే అపరాధులము, పాపులము, దోషులమైన మనలను తప్పించడం కోసం న్యాయాధిపతే శిక్షించబడ్డాడు. ద గ్రేటెస్ట్ జడ్జ్ వాజ్ జడ్జ్డ్. మనలను విమోచించడం కోసం ఆయన శిక్షకు గురి అయినాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం ఒకసారి తీసి చూద్దామా? పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం. ఏలయనగా మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయములో చంపబడిన. అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయములు చంపబడింది. నీ పక్షంగా లేదా నీకు బదులుగా క్రీస్తు నీ స్థానం తీసుకున్నాడు అని నువ్వు నమ్ముతున్నావా? నువ్వు దోషివి, శిక్షకు పాత్రుడివని ఎంచబడ్డావు. కానీ క్రీస్తు నీ పక్షంగా నీ శిక్షను అనుభవించి నీకు విడుదల అనుగ్రహించాడని నువ్వు నమ్ముతున్నావా? ఒకవేళ నమ్ముతుంటే నీ జీవితాంతము ఆయన ఎడల కృతజ్ఞత కలిగి జీవిస్తావు. పాపం చేయాలని ప్రేరేపించబడినప్పుడు, శోధించబడినప్పుడు, నీ పాప శిక్ష నుంచి నిన్ను విడిపించడానికే నీ ప్రభు ఎలాంటి అవమానాన్ని ఎదుర్కొన్నాడో ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఆయన కొట్టబడ్డాడు, అపహాస్యం చేయబడ్డాడు, ఉమ్మి వేయబడ్డాడు, దూషణ మాటలన్నీ భరించాడు. దేనికోసం? నిన్ను నీ పాప శిక్ష నుంచి తప్పించాడు. ఆ తర్వాత కూడా మళ్ళీ మనం పాపం చేస్తే అప్పుడు నీ ప్రభువును నువ్వు మరలా సిలువ వేస్తున్నావు. ఒక విశ్వాసి ఎప్పటికీ అలాగా చేయడు. నువ్వు నీ ప్రభువును ఒప్పుకోవడానికి, ఆయన పక్షంగా మాట్లాడడానికి, ఆయన గురించి సాక్ష్యం ఇవ్వడానికి భయపడుతున్నావా? మహాసభ ఎదుట ధైర్యంగా మాట్లాడిన ప్రభువుని జ్ఞాపకం చేసుకో. ఆయన మాదిరిని అనుసరించడానికే తీర్మానించుకో. ఆయనే తన ఆత్మ ద్వారా నిన్ను బలపరుస్తాడు, ధైర్యపరుస్తాడు. ప్రార్థన చేసుకుందాం.